శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మకర రాశిలో కుజుడు యొక్క తత్వం కనబడుతోంది. బుధుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కూడా కనిపిస్తోంది. ద్వితీయ స్థానంలో రవిశనులు, ఒక శని ఉంటేనే ఇబ్బందికరంగా అనుకుంటే దాంతోపాటు రవి కూడా కలిసి ఉన్నాడు కుటుంబ స్థానంలో. తృతీయ స్థానంలో రాహు కనిపిస్తుంది. చతుర్థంలో గురు యొక్క అనుగ్రహం కనబడుతుంది. అలాగే భాగ్యంలో చూస్తే కేతు యొక్క అనుగ్రహం కూడా మనకు బాగానే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు అంటే ఆర్థిక పరంగా చూసుకుంటే మీరు తీసుకున్న నిర్ణయంలో ఒక బర్నింగ్ ఇష్యూ ఉంటుంది. సో ఏ నిర్ణయాన్నైనా అవతల మీరు వదిలి ఆ నిర్ణయాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఉద్యోగరీత్యా మీకు ఒక అప్లికేషన్ వచ్చింది, మీకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది, లేకపోతే మీకు ఒక ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ ఎంతవరకు కరెక్ట్, ఆ సబ్జెక్ట్ సంబంధించిన వ్యక్తులతో డిస్కస్ చేయండి. దాన్ని ఒక ఐడియా తీసుకుని దాన్ని బట్టి ఈ 15 రోజులు కుజుడు అక్కడ ఉన్నంతకాలం అది బర్న్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వెయిట్ చేసి ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. ఈ 15 రోజులు మాత్రం కొంచెం బర్న్ అయ్యే అవకాశం కలుగుతుంది. అలా ఉద్యోగంలో కూడా మీరు చేసే నిర్ణయాలు, మీరు తీసుకునే నిర్ణయాలు, మీ కోపము, మీ ఆవేశం మూలాన కొంత చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. మీ షార్ట్ టెంపర్తో మీరు తీసుకునే నిర్ణయాలను మీ అధికారులు మిమ్మల్ని తిట్టే అవకాశం ఉంటుంది. మీ సబార్డినేట్స్తో కూడా మీ కోఆర్డినేషన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయానికి బలం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తుల దగ్గర కూడా ఒక వ్యాపారం అంటే సింగిల్గా చేసే అవకాశాలు ఉండవు. కాబట్టి వాళ్ళు సబార్డినేట్స్ ఉంటారు, హైయర్ అఫీషియల్స్ ఉంటారు, అందరితో సమన్వయపరుచుకుంటూ వెళ్ళే పరిస్థితి. కాబట్టి ఆ పరిస్థితిలో మీరు తీసుకునే నిర్ణయం వల్ల మీ దగ్గర పనిచేసే వాళ్ళతో మీకు గొడవలు, చిరాకులు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. స్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ అనే వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఓకే, అలాగే మనం చూస్తే శుభకార్యానికి కావాల్సిన ఏర్పాటు జరుగుతుందా అంటే మంచి శుభవార్తలు వింటారు, శుభకార్యాలు జరుగుతాయి. వివాహము, అదేవిధంగా మనం తీసుకుంటే గృహప్రవేశము, శంకుస్థాపన, భూమి పూజలు, ఉపనయన సంస్కారాలు, ఇటువంటి అన్ని కార్యక్రమాలకి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఖర్చు అవుతుంది, ఖర్చు విపరీతంగా జరుగుతుంది. కానీ ఏంటంటే ఖర్చుతో పాటు కొంత నష్టం కూడా జరుగుతుంది. ఖర్చు చేయడం వేరు, ఒక శుభకార్యాన్ని ఖర్చు పెట్టడం ఆనందకరంగా ఖర్చు పెడతాం, అందులో కూడా కొంత నష్టం జరిగితే అది బాధాకరంగా ఉంటుంది. సో ఆ రకంగా కొంత నష్టాన్ని కూడా చూసే అవకాశం అయితే వీళ్ళకి బాగానే కనిపిస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతాయి. న్యూట్రల్గా ఉంటే పెద్ద చెప్పుకోదగ్గ బెనిఫిట్స్ ఏం కనబడదు. లక్కీ నెంబర్ 5 పాజిటివ్గానే పనిచేస్తుంది ఇక్కడ మీకు. అలాగే మనం ఇక్కడికి వచ్చినప్పుడు అంటే మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు, సాధనా మంత్రానికి వచ్చినప్పుడు అంటే భాగ్యంలో ఉన్న కేతు ఉన్నాడు కాబట్టి ఆ కేతు యొక్క అనుగ్రహం పొందాలి. లక్ ఫేవరింగ్ అని జరగాలి. అంచేత మీ గణపతి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్తే కొంత లక్ ఫేవరింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. శని యొక్క పీడనం అయితే మీకు ఉంది. ఏదైనప్పుడు శనిలో వీళ్ళిద్దరు కలిసి ఉండడం ఒక బర్నింగ్ ఇష్యూ కుటుంబ స్థానంలో కూడా ఉంటుంది. ఆన్సర్ లేని క్వశ్చన్స్ లాగా కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. వాటి పరిష్కార మార్గం ఇప్పట్లో జరగదు. కానీ ఏంటంటే వచ్చిన దాన్ని వస్తున్నాయని గురువుగారు చెప్పారని కూడా మనసులో పెట్టుకోండి. మోస్ట్లీ May 1 తర్వాత వాటి పరిష్కార మార్గాలు కనబడతాయి. కాబట్టి ఏదైనా సమస్య ప్రారంభమైతే మాత్రం సమస్యని నిదానంగా డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇంత బర్నింగ్ ఇష్యూ ఉంటే దాన్ని నెమ్మది ఎంతవరకు డైల్యూట్ చేయగలుగుతాము, ఎంతవరకు దాన్ని ఆపగలుగుతాము, ఎంతవరకు మేనేజింగ్ ద షో ఆల్సో ఈజ్ అన్ ఆర్ట్. ఒక వ్యవహారాన్ని మేనేజ్ చేయడం ఒక ఆర్ట్. క్లోజింగ్ ద డీల్ అన్నది కూడా ఒక ఆర్టే. చాలామంది క్లోజ్ చేయలేకపోతారు కానీ మేనేజ్ చేయగలుగుతారు వ్యవహారాన్ని. సో మీరు మేనేజింగ్ ది షో లాగా తీసుకుని వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. అలాగే మీరు తీసుకుంటూ గణపతి ఆరాధన చేయడం వల్ల మీకు చక్కటి ఆలోచనలు వస్తాయి, దాంతో మార్గం కనబడుతుంది. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నవాళ్ళు కానీ మనం చూసుకుంటే ఫిల్మ్ యాక్టర్స్ కానీ వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేయండి. డైరెక్టర్స్ని బుక్ చేసుకోండి, అలాగే యాక్టర్స్ని బుక్ చేసుకోండి ముందుగానే అడ్వాన్స్గాను. దాదాపు వర్క్ సంగతికి వచ్చినప్పుడు ఏమంటే మీలోని కుజుడు యొక్క తత్వం తగ్గిన తర్వాత మన వర్క్ ఏంటో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇప్పుడే రెండు చెప్పడానికి ప్రయత్నం చేస్తే మీ దాంట్లో ఉన్న అగ్నితత్వం వాళ్ళకి కనబడుతుంది. డెఫినెట్గా మిమ్మల్ని అవాయిడ్ చేయడం ప్రయత్నం చేయొచ్చు. సో అటువంటి చిన్న కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చక్కగా మీరు గణపతి ఆరాధన చేయండి, మార్గం సులువు అవుతుంది, రాజమార్గంలో రాజ్యం మొదలవుతారు. శుభం వ్యాధి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.